రుచికరమైన పండ్లలో పనస పండు కూడా ఒకటి. దీని సువాసనే తినాలన్న కోరికను పెంచేస్తుంది, నోరూరిపోతుంది. అందుకే పనస తొనలకు అభిమానులు ఎక్కువ. అయితే చాలా మంది పనస తొనలు తిని పిక్కలను బయట పడేస్తారు. నిజానికి తొనల కన్నా ఆ పిక్కల్లోనే పోషకాలు ఎక్కువ. వాటిని ఉడకబెట్టుకొని లేదా కాల్చుకొని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పనస పిక్కలు ఉడకబెట్టుకొని తినడం వల్ల మన శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. వీటిలో ప్రోటీన్, విటమిన్ ఏ, మెగ్నీషియం, థయామిన్, పొటాషియం, కాల్షియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఫైబర్ వల్ల జీర్ణ సమస్యలకు మేలు. ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. వీటిని తినడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది. గ్యాస్, కడుపుబ్బరం వంటివి తగ్గుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇవి మంచి ఎంపిక. ఇవి తిన్నాక పొట్ట నిండిన భావన కూడా కలుగుతుంది. కాబట్టి ఆహారం ఎక్కువ తినలేము, కాబట్టి ఆకలి తగ్గుతుంది. చిరుతిండి, స్నాక్స్ వంటివి తినాలన్న కోరిక కూడా తగ్గిపోతుంది. అలాగే పనస గింజలను తినడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది. కండరాలు బలంగా మారతాయి. రక్తహీనత సమస్య ఉన్నవారు పనస గింజలను తినడం వల్ల ఆ సమస్య తగ్గుతుంది. మహిళలు, పిల్లలు ఖచ్చితంగా వీటిని తినాలి. ఈ గింజల్లో ఉన్న పోషకాలు ఒత్తిడిని తగ్గిస్తాయి, మానసిక ప్రశాంతతను ఇస్తాయి. అధిక రక్తపోటు ఉన్నవారు వీటిని తింటే మంచిది. రక్తపోటు అదుపులో ఉంటుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో చేరే ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతాయి. అలాగే కొన్ని రకాల క్యాన్సర్ బారిన పడకుండా ఇందులోని పోషకాలు సహాయపడతాయి. ఇక శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తొలగించడానికి కూడా పనస గింజలు మేలు చేస్తాయి. అయితే వీటిని పచ్చిగా తినకూడదు. ఉడికించుకొని తింటే ఎంతో ఆరోగ్యం. కాల్చుకొని తిన్నా కూడా మంచిదే, కానీ మరీ మాడిపోయినట్టు కాల్చకూడదు. కళాయిలో నూనె అవసరం లేకుండా వీటిని వేయించుకోవచ్చు. చూసారుగా పనస గింజలు యొక్క ఉపయోగాలు. మరి మీరు కూడా ట్రై చేయండి, ఆరోగ్యవంతులుగా మారండి.